ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బర్గర్ తీసుకో. ఇదెందుకు? నీకు ఇష్టం కదా, అందుకే నాకు ఇష్టం, అందుకే తెప్పించాను. తీసుకో తీసుకో. ఇకపోతే నీతో ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాలి, కానీ ఇప్పుడు కాదు. ఒక మంచి రోజు చూసుకుని చెప్తాను. ఓకే, బాయ్ బాయ్. అంటే నా లవ్ని యాక్సెప్ట్ చేస్తున్నానని ఇండైరెక్ట్ గా నాకు ఇష్టమైన బర్గర్ ఇచ్చిందన్నమాట. అందుకే ఒక మంచి రోజు చూసుకొని నన్ను లవ్ చేస్తున్నానన్న విషయాన్ని స్ట్రైట్ గా చెప్తాను అంది. యా ఎస్ ఎస్ ఎస్. చంటికి నువ్వు బర్గర్ తెప్పించడం ఏంటి అక్షత? తను కొనుక్కోలేడా? తను కొనుక్కోలేడని కాదే, తనెవరు? చరణ్ తమ్ముడు. బర్గర్ అడిగినప్పుడు కొనివ్వాలి కదా. ఏంటి, బర్గర్ కావాలని నిన్నడిగాడా? ఇందాక మాట్లాడాలని వచ్చాడు కదా. మీరు వెళ్ళిపోయిన తర్వాత బర్గర్ కావాలని అడగడానికి సిగ్గుపడి లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ లో ఏముందంటే, చంటికి వయసు పెరిగింది కానీ ఇంకా చిన్న పిల్లాడే, అందుకే బర్గర్ కావాలని ఇలా అడిగాడు. ఎంతైనా తను మా ఫ్యామిలీ మెంబర్ కదా, అందుకే కొనిచ్చాను. మరి చాలా విషయాలు మాట్లాడాలి, మంచి రోజు చూసి మాట్లాడతానని ఎందుకన్నావు? చరణ్ నేను లవ్ చేసుకుంటున్నాం కదా, ఆ విషయంలో తన సపోర్ట్ కావాలి అని అడుగుతాను, అందుకే అలా అన్నాను. ఓహో. సైకిల్ కట్టంగా కార్ ఆపావేంటి? అంత సడన్ గా కార్ ఆపితే నేను బ్రేక్ వేయకపోతే ఏమవుతుంది? హే, నీ సైకిల్ వచ్చి కార్కి తగిలితే నా కార్కి స్క్రాచ్లు పడతాయి. అదే నువ్వు ఎగిరి కార్ మీద పడ్డావు అనుకో, కార్ అప్పడం అయిపోతుంది. తెలుసా నీకు? అయినా రోడ్డు మధ్యలో సైకిల్ దొక్కుతున్నావు. రోడ్డు ఏమైనా నీ బాబు వేయించాడు అనుకుంటున్నావా? లేదు, మీ తాతగారు వేయించారు. అందుకే కదా ఈ రోడ్డుకి అటుపక్క ఇటుపక్క మీ తాతగారి శిలా విగ్రహాలు వరుసగా ఎన్ని పెట్టారో చూడు. అమ్మో అమ్మో అమ్మో. హేయ్, తమాషాగా ఉందా నీకు? నాది కూడా సేమ్ డైలాగ్. హేయ్, ఈ పొగరే తగ్గించుకోమంటున్నాను. హలో, నోరుంది కదా అని ఇలా స్లిప్ అయ్యే అలవాటు నిన్ను తగ్గించుకోమంటున్నాను. నేనేం స్లిప్ అయ్యాను? లేకపోతే రోడ్ ఏమైనా నీ బాబుగాడు వేయించాడా అంటే కోపం రాదా? కళ్ళు కనిపించట్లేదా నీకు? హారన్ ఊరికే కొడుతున్నావు, అందుకే రోడ్డు మధ్యలో నడిపాను. నీకు సెన్స్ లేనట్టే నీ కారు కూడా హారన్ లేదా? హారన్ కొడుతూనే ఉన్నాను, నీకే చెవుడేవో, అందుకే నీకు వినిపించలేదు. ఆహా, సార్ గారు హారన్ కొట్టారని సైకిల్ తీసి పక్కన పెట్టి చేతులు కట్టుకుని వెంటనే సైడ్ ఇచ్చేయాలా? ఒక్క క్షణం ఆగలేవా? అసలు తప్పు నాది, నీది కాదు. కరెక్ట్ గా చెప్పావు. హారన్ కొట్టి పక్కకు తప్పుకోమనకుండా డైరెక్ట్ గా వచ్చి గుద్దేస్తే సరిపోయేది. హా, గుద్దేయాల్సింది. నా చెయ్యు కాలో విరిగితే లైఫ్ లాంగ్ నా కాళ్ళ దగ్గర సేవ చేసుకుంటూ పడుండేవాడివి. చిచి, అసలు నీతో మాట్లాడటమే తప్పు. సేమ్ టు యు. ఇదిగో, నా మీద కోపంతో ఫుల్ స్పీడ్ లో వెళ్ళమాక. ముందు వెనక చూసుకుని జాగ్రత్తగా వెళ్ళు. నీ బోర్డు సలహా నాకేం అవసరం లేదు. నా వెహికల్ నేను కంట్రోల్ చేయగలను. అవునా, సరే సరే, జాగ్రత్త. వీళ్ళ అమ్మ అక్క అంత కాకపోయినా ఇతనికి కూడా కాస్త తిక్కుంది.
అయ్యయ్యో ఏమైంది? అయ్యయ్యో యాక్సిడెంట్ అయినట్టుంది. చరణ్ గారు, చరణ్, చరణ్, బాబు డోర్ ఓపెన్ చేయి. చరణ్, బాబు బాబు డోర్ నిన్నే. ఓపెన్ చేయి బాబు. డోర్ ఓపెన్ చేయి. చరణ్, బాబు బాబు డోర్ నిన్నే. ఓపెన్ చేయి. బాబు డోర్ ఓపెన్ బాబు చేయి. డోర్ ఓపెన్ చేయి. బాబు చరణ్, డోర్ ఓపెన్ చేయి. డోర్ బాబు ఓపెన్ చేయి. నిన్నే. చరణ్, డోర్ ఓపెన్ చేయి. చరణ్, 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 చరణ్ కళ్ళు తెరు. చరణ్ లే. చరణ్, ఏంటమ్మా ఏమైంది? యాక్సిడెంట్ అయింది డాక్టర్. తొందరగా లోపలికి తీసుకెళ్ళండి, ఫాస్ట్గా. ఏం కాదమ్మా, నువ్వేం కంగారు పడకు. అయ్యయ్యో బ్లడ్ కారుతుంది, కట్ అయినట్టుంది. నర్స్ డాక్టర్, నా సంగతి తర్వాత ముందు ఆయన సంగతి చూడండి. సరే, బ్లడ్ ఎక్కువ పోతే ప్రమాదం. ముందెళ్ళి కట్టు కట్టించుకో, వెళ్ళు. చరణ్, చరణ్, చరణ్. అసలు ఏమైందమ్మా నా మనోడికి? రోడ్డు మీద వస్తుంటే కార్ యాక్సిడెంట్ జరిగింది బామ్మ.